Hello everyone, good morning. Am I audible? ఎస్ అన్న. Okay, fine. సో మనం నిన్న క్లాస్ లో బిజినెస్ రూల్స్ డెఫినేషన్ చెప్పుకున్నాము. అట్లాగే బిజినెస్ రూల్స్ లో యూజ్ చేసే మెథడ్స్ నోట్ చేసుకున్నాం. ఓకే, ఆ మెథడ్స్ ని గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. అట్లాగే గ్లైడ్ రికార్డ్ ఏపీఐ గురించి డిస్కస్ చేసుకున్నాము. 4 ఆపరేషన్స్ ఉంటాయి గ్లైడ్ రికార్డ్ ఏపీఐలో: ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, రిమూవ్. ఆ 4 ఆపరేషన్స్ సంబంధించిన సింటాక్స్ ఓకేనా. ఈ రోజు నా గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే ఏదైనా జావా ఏదైనా సర్వర్ సైడ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనేది. చూడండి, అండర్ సిస్టమ్ డెఫినేషన్ స్క్రిప్ట్స్ బ్యాక్గ్రౌండ్. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఇది ఇట్స్ లైక్ సర్వర్ సైడ్ కోడ్ ఎగ్జిక్యూటర్ అనమాట. ఏదైనా సర్వర్ సైడ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసేది ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ సంబంధించిన డెఫినేషన్ ఏమైనా ఉంటుందో చూద్దాం. Use the scripts background module to run arbitrary JavaScript code from the server. Okay, the scripts ఇది సరిపోతుంది అనిపిస్తుంది. ఒక్క లైన్ సరిపోతుంది. Use the scripts background module to run arbitrary JavaScript code from the server. Okay, సర్వర్ నుంచి సర్వర్ సైడ్ కోడ్ మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనం ఇంకా గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ముందు ఒక్కసారి ఈ సింటాక్సెస్ మళ్ళీ ఒకసారి చూడండి. 2 minutes ఫోన్ లో ఉంటాను, ఒక్కసారి ఈ సింటాక్సెస్ చూడండి. ఓకే.
ఎస్ రాంచిందా చూడండి స్క్రిప్ట్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అండర్ సిస్టమ్ డెఫినేషన్ స్క్రిప్ట్స్ ఐఫోన్ బ్యాక్గ్రౌండ్ ఓకే ఇది నావిగేషన్ అన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ చెక్ చేద్దాం ఎగ్జాక్ట్గా ఎస్ స్క్రిప్ట్స్ బ్యాక్గ్రౌండ్ సో మనం నిన్న బిజినెస్ రూల్స్ లో కొన్ని మెథడాలజీస్ రాసుకుంది ఇవి కాపీ చేసుకుంటున్నాను ఈ మెథడ్స్ కవర్ అయ్యేట్లు మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం ఓకే ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాం నేను గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా అంజీ గారు ఇవి మీకు పేపర్ మీద ప్రాక్టీస్ చేసిన ఫోటో పెట్టచ్చా? పెట్టండి ఓకే సరే. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం యాడ్ యాక్టివ్ కొరి కదా ఫస్ట్ మెథడ్ ఫస్ట్ ఇన్సర్ట్ ఆపరేషన్ మీద చేద్దాం ఇన్సర్ట్ క్రియేట్ ఇన్సిడెంట్ రికార్డ్ ఓకే క్రియేట్ ఇన్సిడెంట్ రికార్డ్ డాడీ అన్నారు ఇన్సిడెంట్ రికార్డ్ ని క్రియేట్ చేయాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్ టేబుల్ లో ఒక ఇన్సిడెంట్ రికార్డ్ ని క్రియేట్ చేయాలని చెప్తుంది రండి ఒకసారి ఇన్సిడెంట్ టేబుల్ హిస్టరీ ఓపెన్ చేద్దాం ఎన్ని ఇన్సిడెంట్ రికార్డ్స్ ఉన్నాయండి ఇప్పుడు 110 ఇన్సిడెంట్ రికార్డ్స్ ఉన్నాయి ఓకే 110 రండి var gr equal to new glide table name incident okay gr dot initialize gr dot insert రండి ఇన్స్టెంట్ టేబుల్ లో కాలమ్స్ సెట్ చేద్దాం ఇక్కడ gr dot short description equal to welcome to background scripts అండి gr dot caller id సర్వర్ సైడ్ కోడ్ రాస్తుంది gs dot get యూజర్ ఐడి అంటే కరెంట్ లాగిన్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెట్ అవుతారు gr dot category సాఫ్ట్వేర్ ఓకే లైక్ ఇంకేం చేద్దాం gr dot impact 1 gr dot urgency ఓకేనండి సో ఇక్కడ ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ కూడా పెడుతున్నాను gs dot హలో ప్రింట్ ఓకే ఈ మెథడాలజీస్ మన గ్లైడ్ సిస్టమ్ లో యూజ్ చేస్తాము అప్పుడు వస్తాయి ఓకేనా ఏమని చెప్తున్నాను ఇన్సిడెంట్ క్రియేటెడ్ అని చెప్పేసి ఇన్సిడెంట్ నెంబర్ ప్రింట్ చేస్తాను ఒకసారి ఈ కోడ్ చూడండి ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ సెకండ్ పాయింట్ ఇనిషియలైజ్ చేసినంటే ఏం జరుగుతుందా?
ఇనిషియలైజ్ అంటే ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయడానికి ఎంప్టీ స్పేస్ క్రియేట్ చేస్తుంది అనమాట ఇన్సిడెంట్ టేబుల్. ఓకేనా? ఓకే అన్న. ఇనిషియల్ స్థానంలో మనం ఏదైనా మామూలుగా మన టేబుల్ పెట్టుకోవచ్చు కదా, లైక్ ఫస్ట్ టేబుల్ అలా. అవును, అంటే ఏ టేబుల్ మీద మీరు రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ టేబుల్ మీద. ఓకేనా? ఓకే అన్న. ఏమైనా క్వరీస్ ఉన్నాయా ఇక్కడ? ఓకే, సో చూడండి, ఏం లేదండి ఇందులో మెయిన్ ఏంటంటే ఈ లైన్, సెకండ్ లైన్, లాస్ట్ లైన్ అనమాట. ఇవన్నీ జస్ట్ కాలమ్స్, లైక్ వాల్యూస్ సెట్ చేస్తున్నాం. ఈ రిమైనింగ్ ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఇది రన్ స్క్రిప్ట్ అని కొడితే మనకు ఒక ఇన్సిడెంట్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. చూడండి 110 ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రన్ స్క్రిప్ట్ అంటున్నారు. కాపీ చేసుకుంటున్నాం ఫస్ట్ కోడ్, రన్ స్క్రిప్ట్ అంటున్నాం. చూడండి ఏమైంది. క్రియేట్ రికార్డు క్రియేట్ అయింది, ఏదో కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. రైట్, మనం అలర్ట్ మెసేజ్ ఒకటి పెట్టాం కదా, అది వచ్చిందో రాలేదు. ఇన్సిడెంట్ ఇదిగోండి, ఇక్కడ చివరిలో వచ్చింది ఇన్సిడెంట్ క్రియేట్ 1008 ఎండ్స్ విత్ 1008. ఓకేనా? సో యాక్చువల్ గా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదేదో కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇదంతా ఏంటంటే కంపైలర్ కోడ్ అనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం ఒక గ్లైడ్ రికార్డ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పర్టికులర్ టేబుల్ మీద ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట గ్లైడ్ రికార్డ్ తో పాటు. అందుకోసం అని చెప్పేసి ఈ కోడ్ అంతా వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి, స్క్రిప్ట్ ఇన్సిడెంట్ క్రియేట్ అయిపోయింది. ఇది మనం రాసిన స్టేట్మెంట్. రండి, ఈ ఇన్సిడెంట్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. 1008 ఇన్స్క్రిప్ట్. కమాండ్ రిఫ్రెష్ హియర్. ఎస్, వెల్కమ్ టు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్స్. ప్రయారిటీ 1 ఉందంటే ఇంపాక్ట్ 1 ఉంటుంది, అర్జెన్సీ 1 ఉంటుంది, కేటగిరీ సాఫ్ట్వేర్. ఓకేనా? కాలరు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కరెంట్ క్లౌడ్ యూజర్ సెట్ చేసాం కాలర్. గాట్ ఇట్? ఒకసారి ప్రింట్ చేయండి. ఇది దేనికి వాడతారండి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అంటే? త్రూ స్క్రిప్టింగ్ ద్వారా, త్రూ లైక్ సర్వర్ సైడ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఓకే, సర్వర్ సైడ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, లైక్ ఏదైనా మీరు ఒక రికార్డ్ ని అప్డేట్ చేయాలి. ఓకే, లైక్ సర్వీస్ నో స్క్రిప్ట్ ఎడిటర్ నుంచి ఏదైనా ఒక రికార్డ్ అప్డేట్ చేయాలి. ఎస్, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ నుంచి చేస్తారు. ఓకే, అర్థమైంది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ని మాడిఫై చేయాలంటేనండి ఇది? నాట్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ మాడిఫై అండి, మీరు ఏదైనా సర్వర్ సైడ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, ఏది ఎడిటర్, స్క్రిప్ట్ ఎడిటర్ నుంచి, ఓకే, అది ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ నుంచి చేస్తాను. ఓకేనా? ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ మీన్ ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తామంటారు? అలా ఏమైనా చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇన్స్టెంట్ టేబుల్ ఉంది. ఓకేనా? మీరు ఇన్స్టెంట్ టేబుల్లో ఒక 10 రికార్డ్స్ అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలర్ తులసి అని చెప్పేసి ఉంది. ఓకే, కాలర్. ఇప్పుడు ఆ కాలర్ తులసి ఉన్న రికార్డ్స్ అన్ని కూడా ఎవరికో అసైన్ చేయాలి, సమ్ పర్సన్ కి. ఓకేనా? ఎస్, మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళైనా చేసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ త్రూ స్క్రిప్టింగ్ ద్వారా అయినా చేసుకోవచ్చు అనమాట. మీరు ఇన్సిడెంట్ టేబుల్ కి వెళ్లకుండా చేయాలనుకుంటే ఇక్కడ నుంచి స్క్రిప్టింగ్ ద్వారా చేసుకోవచ్చు. మీరు ఒక ఇన్సిడెంట్ రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఎస్, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ద్వారా చేసుకోవచ్చు. మీరు ఇన్సిడెంట్ టేబుల్ నావిగేట్ అవుతుంది గ్లైడ్ రికార్డ్ క్లాస్. ఓకేనా?
లైక్ ఏదైనా బల్క్ ఆపరేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి యూజ్ చేస్తాం అనమాట. జనరల్ గా సర్వర్ సైడ్ కూడా బిజినెస్ రూల్స్ స్క్రిప్టింగ్ క్లూడ్స్ లో కూడా రాస్తాం. బట్ ఏంటంటే అక్కడ రాయడానికి ఇక్కడ రాయడానికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ రాస్తే అగనెస్ట్ దట్ టేబుల్, ఇన్సిడెంట్ టేబుల్ మీద ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ లో రాస్తే ఆ టేబుల్లో ఏదైనా సమ్ ఆపరేషన్ జరిగినప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ మరి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ద్వారా చేయడం అంటే ఏంటంటే రికార్డ్ మీద ఆపరేషన్ ఏం జరగదు, మనం గ్లైడ్ రికార్డ్ ఆపరేషన్ తోటి ఎగ్జిక్యూట్ చేసేస్తాం అనమాట. ఓకేనా, నాట్ ఓన్లీ గ్లైడ్ రికార్డ్, ఎనీ సర్వర్ సైడ్ కోడ్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. ఓకే, ఓకే, టేబుల్ మీద ఏమి యాక్షన్స్ జరగకుండా ఓన్లీ అసైన్ లేదు టేబుల్ ఓపెన్ చేయకుండా ఏమైనా యాక్షన్స్ మీరు పెర్ఫామ్ చేయాలి త్రూ స్క్రిప్టింగ్ ద్వారా అనుకుంటే బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ద్వారా చేస్తారు. ఓకేనా, ఓకే. మామూలుగా అయితే మనం ఇన్స్టెంట్ టేబుల్కి వెళ్ళి అక్కడ టికెట్ రైస్ చేసే కన్నా ఇలా ఈజీ అన్నట్టు అంతే. ఇలా ఈజీ కాదు, అలానే చేయాలి. ఇది త్రూ స్క్రిప్టింగ్ ద్వారా అనమాట. ఓకే ఓకే, ఇక్కడ చూడండి మనము gr.initialize అని చెప్పేసి యూజ్ చేసాము. అట్లా ఇనిషియలైజ్ కాకుండా ఇంకొక మెథడ్ ఉంటుంది అనమాట, gr.newRecord అని చెప్పేసి ఉంటుంది. gr.newRecord అని చెప్పేసి ఉంటుంది. where gr equal to new glide record of incident, gr.newRecord, రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని సెట్ చేశాను. లైక్ జస్ట్ ఈ యొక్క మెథడ్ చేంజ్ చేశాను. ఇది కూడా న్యూ రికార్డ్ కూడా ఎంటీ స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఓకేనండి, అక్కడ ఇనిషియలైజ్ అంటేనేమో విత్ డిఫాల్ట్ వాల్యూస్ సెట్ చేస్తాం. న్యూ రికార్డ్ అంటే ఎంటీ, ప్యూర్లీ ఎంటీ. ఓకే, ఒకసారి డిఫరెన్సెస్ కూడా చూద్దాం. ఒకసారి రన్ స్క్రిప్ట్ అని కొట్టండి. ఎస్, ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఈ ఇన్స్టెంట్ నెంబర్ క్రియేట్ అయింది. రండి, రిఫ్రెష్ చేయండి. ఎండ్స్ విత్ 10083 క్రియేట్ అయిందా లేదా? క్రియేట్ అయిపోయింది. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూపియండి అది. రికార్డ్ ఓపెన్ చేసి చూసారా? ఎస్ అండి. ఓకేదా? ఇందులో డిఫరెన్షియేట్ క్రియేటెడ్ ఫ్రమ్ బిజినెస్ వెయిట్ నీకు ఇక్కడ ఫామ్ లో డిఫరెన్స్ ఏముంటది? ఒక ఫామ్ లో డిఫరెన్స్ క్రియేటెడ్ ఫ్రమ్ గ్లైడ్ రికార్డ్ అలాంటిది మన ఇన్ఫర్మేషన్ అట్లా ఏమి ఉండదు. లైక్ క్రియేటింగ్ ఇన్స్టెంట్ ఫ్రమ్ దిస్ న్యూ బటన్, క్రియేటింగ్ ఇన్స్టెంట్ ఫ్రమ్ ద స్క్రిప్టింగ్ బోత్ ఆర్ సేమ్. ఓకే, ఓకే. ఇంకోటి అంజు గారు, ఇది మనం ఈ స్క్రిప్ట్ ను సేవ్ చేయలేమా? అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, చేయలేము. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో రాసే స్క్రిప్ట్ ని సేవ్ చేయలేము. అది సేవ్ ఎలా చేయాలి అనేది మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట, ఫిక్స్డ్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు అంజి గారు మళ్ళీ అడుగుతున్నాను, జస్ట్ క్లారిఫికేషన్. ఇప్పుడు మనం ఇంతకు ముందు చేసే వాళ్ళని చూడండి, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ దాంతో కూడా చేయొచ్చు అంటారు. ఇప్పుడు మనం చేసింది సేమ్ అట్లా కుదరదా? ఇప్పుడు మనం చేసేదే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. సారీ, క్లయింట్ సైడ్ అండి. క్లయింట్ సైడ్ లో కూడా గ్లైడ్ రికార్డ్ వర్క్ అవుతుంది, అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు, అట్లా యూజ్ చేయకూడదు. ఓకేనా, అది రండి. ఇక్కడ ఒకసారి మనము ఇనిషియలైజ్ యూజ్ చేసాము, న్యూ రికార్డ్ యూజ్ చేసాము, రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓకేనా, ఇనిషియలైజ్ అంటే డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది, ఈ న్యూ రికార్డ్ అంటే ఎంటీ టేబుల్ ఉంటుంది. వెయిట్, గ్లైడ్ రికార్డ్ లోకి వెళ్ళిపోతున్నాను. ఒకసారి ఆర్టీ చూసి చూడండి. Creates a new glide record, sets the default values for the fields and assign a unique ID to the record. చూడండి, నేను ఆపోజిట్ చెప్పాను. న్యూ రికార్డ్ ఉన్నప్పుడే డిఫాల్ట్ వాల్యూస్ సెట్ చేస్తుంది అండ్ అసైనింగ్ ఏ యూనిక్ ఐడి టు ద రికార్డ్, అంటే సిస్ ఐడి. ఇది న్యూ రికార్డ్. కాపీ చేస్తున్నాను. న్యూ రికార్డ్ గురించి. అట్లాగే రండి, ఇనిషియలైజ్ గురించి కూడా చూసేద్దాం. Creates empty records for population before an insert.
ఓకే, ఇనిషియలైజ్ వచ్చేసి ప్యూర్లీ ఎంటీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది బిఫోర్ ఇన్సర్టింగ్ ఏ రికార్డ్. ఓకే అండి, మేబీ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉండొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూ రికార్డ్ అండ్ ఇనిషియలైజ్ వైల్ క్రియేటింగ్ ఏ గ్లైడ్ రికార్డ్? ఓకే, అట్లాగే మీకు URL కూడా కాపీ చేస్తాను గ్లైడ్ రికార్డ్ మెథడ్స్ సంబంధించిన URL. నోట్ చేస్తున్నాను, ఇదైతే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, నాకు గ్లైడ్ రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు wait, ఇది అవసరం లేదు ఖచ్చితంగా. నాకు గ్లైడ్ రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే క్రియేటెడ్ బై, అప్డేటెడ్ బై ఒకసారి తీసుకొచ్చుకోవాలి. ఆ డేటా కూడా పాపులేట్ అవుతుంది. ఓకేనా? చూడండి, కేటగిరీ సారీ క్రియేటెడ్ బై, అప్డేటెడ్ బై అండ్ అప్డేట్స్ కూడా అవసరం లేదు, జస్ట్ ఈ 4 ఫీల్డ్స్ చూడండి. ఓకే, ఇప్పుడు ఈ డేటా కూడా క్రియేట్ అవుతుందా లేదా? రికార్డ్ క్రియేట్ అయినప్పుడు క్రియేటెడ్ ఆటో జనరేటెడ్ ఫీల్డ్స్. ఇప్పుడు నాకు ఒక రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఆటో జనరేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ చేయాలన్నమాట. ఓకేనా? రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడైనా కానీ అప్డేట్ చేసేటప్పుడైనా కానీ. అర్థమైందా అండి నేను చెప్పింది? ఎస్, రండి. సెకండ్ క్రియేట్ incident and don't auto populate auto generated fields. Don't auto populate system fields. I can say means created by, updated. ఇవి జనరల్ గా ఏంటంటే మనం ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి అన్నమాట అందులో ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ ఫీల్డ్స్ ఫిల్ అవ్వద్దు నేను రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు స్క్రిప్టింగ్ ద్వారా. సింపుల్ గా ఇక్కడ ఒక 1 మెథడ్ యూజ్ చేయాలండి. gr.autosys fields ట్రూ నా ఫాల్స్ ఫాల్స్ పెట్ట లైక్ ఫాల్స్ పెట్టాను. ఆటోసిస్ ఫీల్డ్స్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇలా మామూలుగా థియరిటికల్ గా క్వశ్చన్ అడగాలంటే ఏమని అడుగుతారు, లైక్ నాకు ఇన్సిడెంట్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఆటో జనరేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో క్రియేటెడ్ అప్డేటెడ్ అవి జనరేట్ అందులో డేటా పాపులేట్ అవ్వద్దు, మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, లైక్ ఎలా రాస్తారు కూడా అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంది, ఆటోసిస్ ఫీల్డ్స్ ఫాల్స్ మెథడ్ యూజ్ చేస్తే అందులో డేటా ఫిల్ అవ్వదు అని చెప్పాలి. అట్లా అన్నమాట. ఓకేనా? గాట్ ఇట్? రండి ఒకసారి రన్ స్క్రిప్ట్ అంటున్నాను. ఎస్, ఇన్సిడెంట్ రికార్డ్ క్రియేట్ అయిపోయింది 1008. ఓపెన్ చేయరు ఒకసారి కూడా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకా ఇంపార్టెంట్ గా చూడాల్సింది ఏంటంటే 1008 చూడండి, ఏమైనా డేటా క్రియేట్ అయిపోయిందా? అప్డేటెడ్ బై ఏమైనా క్రియేట్ అయిపోయిందా అండి? ఓపెన్ చేయండి ఒకసారి.
డేటా మనం ఏమి ఇచ్చాం? ఇంపాక్ట్, అర్జెన్సీ, కాలరు, షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాము. ఓకేనా? మరి ఫాల్స్ పెట్టర్ డేటా ఏమి ఉండదు అన్నారు కదండి. మీరు ఏం అర్థం చేసుకున్నారు? నేను చెప్పింది ఏంటంటే ఈ క్రియేటెడ్ బై అప్డేటెడ్ బై డేటా పాపులేట్ అవ్వకూడదు అని చెప్తాను. ఓకే. ఓకేనా? ఎస్, క్రియేటెడ్ బై అప్డేటెడ్ పాపులేట్ అయిందండి. ఎందుకు పాపులేట్ అయిందో తెలుసా? ఇది మనము ఇన్స్టెంట్ క్రియేట్ చేయగానే ఏమవుతుందంటే ఫ్లో డిజైనర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గుర్తుందా, మనం ఫ్లో డిజైనర్ ఒకటి క్రియేట్ చేసాము, దానివల్ల అప్డేటెడ్ బై అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. గాట్ ఇట్? ఓకే. ఎస్, ఇవి కూడా అప్డేట్ అవ్వద్దు. మనకి ఇంకొక మెథడాలజీ ఉంటుంది అనమాట. ఏంటంటే అది మనము గ్లైడ్ రికార్డ్ ద్వారా ఏదైనా ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ అప్డేట్ చేసేటప్పుడు కానీ దానికి సంబంధించిన వర్క్ ఫ్లోస్ కానీ దానికి సంబంధించిన బిజినెస్ రూల్స్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వద్దు అంటే ఒక మెథడ్ ఉంటుంది, gr.set workflow. ఇది కూడా ఒకసారి సెట్ వర్క్ ఫ్లో ఫాల్స్, ఇది కూడా ఒకసారి సెట్ చేసి రన్ చేసి ఆ ఫ్లో డిజైనర్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను. ఇన్స్టెంట్ 100 కమాండ్ రిఫ్రెష్. చూడండి, అప్డేటెడ్ బై కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఎప్పుడైతే సెట్ వర్క్ ఫ్లో ఫాల్స్ పెట్టానో దానికి సంబంధించిన ఫ్లో డిజైనర్స్ కానీ వర్క్ ఫ్లోస్ కానీ బిజినెస్ రూల్స్ కానీ ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకేనా? అర్థమైందండి? ఎస్. అంటే ఇక్కడ మీరు 2 మెథడ్స్ గురించి తెలుసుకున్నారు. ఏమేంటి? సెట్ వర్క్ ఫ్లో ఫాల్స్ గురించి, ఆటో సిస్టమ్స్ ఫాల్స్ గురించి. ఓకే. చాయిస్ ఫీల్డ్ కనుక మన అన్నోన్ నేమ్ తీసుకుంటే ఎర్రర్ వచ్చింది అన్న. రైట్, అన్ని ఎగ్జాంపుల్స్. Create instant and don't auto-populate system fields and don't execute business rules, workflows, flow designer against newly created. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ కాబట్టి ఇన్సిడెంట్ అని తీసుకున్నారు. లేకపోతే మనం ఆ టేబుల్ నేమ్ తీసుకోవాలా అండి? ఏ టేబుల్ నేమ్? ఐ మీన్ ఇక్కడ ఇన్సిడెంట్ ప్లేస్ లో అది ఏ టేబుల్ అనేది ఎలా తెలుస్తుంది? మీరు ఏ టేబుల్ మీద ఒక ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు, లైక్ సమ్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు, ఆ టేబుల్ మీద తీసుకోండి. నేను ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ మీద చేయాలనుకున్నాను కాబట్టి ఇన్సిడెంట్ టేబుల్ తీసుకున్నాను. ఓకేనా? గాట్ ఇట్? చూడండి, ఇక్కడ నుంచి ఏమేమి మెథడ్స్ కవర్ అయ్యాయి ఇక్కడ వరకు చూద్దాం. ఇన్సర్ట్ ఉంటుంది చూడండి, current.insert, ఇది కవర్ అయింది. current.initialize, ఇది కవర్ అయింది. current.new record అని చెప్పేసి కూడా ఉంచుకోవాలి. కింద న్యూ రికార్డ్ కవర్ అయింది. ఇంకేమైనా కవర్ అయ్యాయా? సెట్ వర్క్ ఫ్లో కూడా కవర్ అయింది. ఓకేనా? అర్థమైంది కదా సెట్ వర్క్ ఫ్లో అంటే ఏంటో. అట్లాగే ఆటో సిస్టమ్స్ అని చెప్పేసి ఉంటుంది, ఆటో సిస్టమ్స్, ఈ మెథడ్స్ కవర్ అయిపోయింది. ఓకే. సారి కుదిరితే సెట్ వర్క్ ఫ్లో గురించి, ఆటో సిస్టమ్స్ గురించి నోట్ చేసుకున్నాను ఇక్కడ. ఓకేనా? ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతారు కాబట్టి. సెట్ వర్క్ ఫ్లో మెథడ్ దీని గురించి నోట్ చేసుకున్నాను. దీనికి ఇన్సిడెంట్ టేబుల్ మనం క్రియేట్ చేయాలండి ఫస్టే, లేకపోతే ఇన్బిల్ట్ ఉంటుంది అది? సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో ఇన్సిడెంట్ అనే టేబుల్ ఇన్బిల్ట్ ఉంటది, అది మీకు కూడా తెలుసు. ఎస్, మనం క్రియేట్ చేసామా ఇన్సిడెంట్ అనే టేబుల్, ఆటోమేటిక్ గా వచ్చేసిందా ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోగానే? ఆటోమేటిక్ వచ్చేసింది. ఓకేనా? సో గ్లైడ్ క్లాస్ పవర్ వెళ్తున్నాను. ఒకసారి సెట్ వర్క్ లో ఆటో సిస్టమ్స్ గురించి నోట్ చేసుకుంది థియరీ.
నేను ఇక్కడ నోట్ ప్యాడ్ లో స్పెసిఫిక్ గా ఒక మెథడ్ గురించి నోట్ చేశాను అంటే అది ఖచ్చితంగా నాకు ఎర్లియర్ గా ఇంటర్వ్యూలో అడుగుంటారు అది, అందుకోసం అని చెప్పేసి నోట్ చేస్తుంటాను. ఓకే, సెట్ వర్క్ ఫ్లో చూడండి, ఇదన్నమాట. ఎనేబుల్స్ ఆర్ డిజేబుల్స్ ద రన్నింగ్ ఆఫ్ బిజినెస్ రూల్స్, స్క్రిప్ట్ ఇంజన్స్ అండ్ ఆడిట్. ఇదన్నమాట డెఫినేషన్, సెట్ వర్క్ ఫ్లో డెఫినేషన్. నెక్స్ట్ ఏంటండి, సెట్ ఆటోసిస్ స్కిల్స్ కదండి. నెక్స్ట్ ఆటోసిస్ స్కిల్స్. నేను ఈ 2 మెథడ్స్ లైక్ సెట్ వర్క్ ఫ్లో కానీ ఆటోసిస్ స్కిల్స్ కానీ మీకు గ్లైడ్ రికార్డ్ ఇన్సర్ట్ ఆపరేషన్ తో చెప్తాను. అంటే గ్లైడ్ రికార్డ్ ఇన్సర్ట్ ఆపరేషన్ తోటే ఇవి యూజ్ చేస్తామని కాదు. ఈ ఎగ్జాంపుల్లో మీరు గ్లైడ్ రికార్డ్ అప్డేట్ తోటైనా యూజ్ చేయొచ్చు, గ్లైడ్ రికార్డ్ డిలీట్ తోటైనా ఈ మెథడ్స్ యూజ్ చేయొచ్చు, దేనితోటైనా యూజ్ చేయొచ్చు, రిట్రీవ్ తోటి కూడా యూజ్ చేయొచ్చు మెథడ్స్. ఓకేనా? ఆటోసిస్ స్కిల్స్ ఏంటండి, మెథడికల్ ఏదేంటి, service now advice. ఇది నోట్ చేసుకున్నాను. ఆటోసిస్ ఫీల్డ్స్ ఈజ్ యూజ్డ్ టు డిసేబుల్ ద అప్డేట్ ఆఫ్ సిస్టమ్ ఫీల్డ్స్. ఇక్కడ నోట్ చేసుకుంటాను. System fields. Right. ఓకేనండి, ఇదన్నమాట ఆటోసిస్ ఫీల్డ్స్. ఎనేబుల్స్ ఆర్ డిజేబుల్స్ అప్డేటింగ్ సిస్టమ్ ఫీల్డ్స్ లైక్ క్రియేటెడ్ అప్డేటెడ్. ఇది ఇన్సర్ట్ ఆపరేషన్ సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ గ్లైడ్ రికార్డ్ అప్డేట్ ఆపరేషన్. గ్లైడ్ రికార్డ్ అప్డేట్ ఆపరేషన్ ఏం చేద్దాం, అప్డేట్ ఆపరేషన్ అంటే కాలర్ ఎంటీ ఉన్న రికార్డ్స్ అని చూడండి. కాలర్ ఓకే, ఇప్పుడు ఇక్కడ వెల్కమ్ టు బ్యాక్గ్రౌండ్ స్ట్రిప్స్ అని ఉంది కదండి. ఈ డేటాని నేను ఫిల్టర్ చేశాను. అప్డేట్ ఇన్సిడెంట్ రికార్డ్, అప్డేట్ ఇన్సిడెంట్ రికార్డ్, ఇన్సిడెంట్ అప్డేట్ ఆపరేషన్స్ అని లాజిక్ వచ్చేసాను. రండి, ఇది మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను, ఇంకా అవసరం లేదు. GR equal to new glide card. Incident ఇది ఫిల్టర్ కండిషన్. ఫీల్డ్ నేను ఇన్సిడెంట్ డేటాను ఫిల్టర్ చేసి దాన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్, ప్రయారిటీ షో మ్యాచ్. చూడండి, ప్రయారిటీ 1 ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయండి మొత్తం? 36.
36. స్టేట్ ఇన్ ప్రోగ్రెస్ ఎన్ని ఉన్నాయి? 18. 18. Right. కేటగిరీ ఎంక్వైరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయి? 6. నేను ఈ ఇన్సిడెంట్ రికార్డ్స్ యొక్క స్టేట్ ప్రయారిటీ 5 పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా? అర్థమైందండి? గాట్ ఇట్? ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ యొక్క ప్రయారిటీ P5 పెడదాం అనుకుంటున్నాను. అర్థమైందా రిక్వైర్మెంట్? ఓకే. త్రూ స్క్రిప్టింగ్ ద్వారా నోట్ చేసుకుంది. అప్డేట్ ఇన్సిడెంట్ రికార్డ్ ప్రయారిటీ 50 to P5 if category is ఎంక్వైరీ. తర్వాత PRIO rating is P1 and ఇంకొక ఫిల్టర్ కండిషన్ ఏంటండి మనం చేస్తుంది? స్టేట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. ఓకేనండి? అర్థమైందండి? అప్డేట్ ఇన్సిడెంట్ రికార్డ్ ప్రయారిటీ టు P1 సారీ P5 if category is enquiry priority is P1 and state is in progress. అర్థమైందా ఈ రిక్వైర్మెంట్? థర్డ్ ఎగ్జాంపుల్ అర్థమైందా అందరికి? ఏం చేయాలి? ఓకే. ఆ పర్టికులర్ ఫిల్టర్ కండిషన్ లో ఉన్న డేటా యొక్క ప్రయారిటీని అప్డేట్ చేసేసాను. ఓకే రండి. క్లియర్ రికార్డ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ PRIORI ప్రయారిటీ కామా 1 ప్రయారిటీ 1 ఉన్నటువంటి టికెట్స్ gr.add query of నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ యొక్క చాయిస్ వాల్యూ బ్యాక్ అండ్ నేమ్ ఏంటండి? సార్ చూసేద్దాం రండి. రికార్డ్స్ ఓపెన్ చేసిన అవసరం లేదు. కేటగిరీ ఎంక్వైరీ హెల్ప్ అని మీకు తెలుసు కదా. ఇక్కడ నుంచి ఎలా చెక్ చేస్తారు? కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ J. ఓకే, అలా టాప్ G_formula get value of ఓకే. కేటగిరీలో ఉన్న వాల్యూ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ కావాలి. రన్ మైక్రో ఎంక్వైరీ ఇదన్నమాట. నేను కాపీ చేసుకున్నాను, స్క్రిప్ట్ లో పేస్ట్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ gr.add query of state state యొక్క బ్యాక్ అండ్ వాల్యూ ఏంటో చూద్దాం. ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది కదండి ఇక్కడ. ఓకే, డైరెక్ట్ గా స్టేట్ ఇచ్చేస్తాను. ఇన్ ప్రోగ్రెస్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ ఎంత? 2 అన్నమాట. ఇన్ ప్రోగ్రెస్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ 2. ఓకే, ఇక్కడ రాయండి స్టేట్ 2. ఇక్కడ ప్రతిదీ కూడా అండ్ కండిషన్ తీసుకుంటుందండి. ఓకే, ప్రయారిటీ ఈక్వల్ టు 1 అండ్ కేటగిరీ ఈక్వల్ టు ఎంక్వైరీ అండ్ స్టేట్ ఈక్వల్ టు 2 ఇట్లా తీసుకుంటుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఏమేమి ఫిల్టర్ కండిషన్స్ పెట్టాను త్రూ యాడ్ క్వెరీ మెథడ్ ద్వారా? 3 ఫిల్టర్ కండిషన్స్ పెట్టాను. ఈ 3 ఫిల్టర్ కండిషన్స్ మధ్య అండ్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకేనా? ఆపరేషన్స్ ఉంటాయి తెలుసు కదా, అండ్ ఆర్ అని చెప్పేసి. ఎస్, ఓకే. నెక్స్ట్ gr.query. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ gr.query రాసినప్పుడు ఈ ఫిల్టర్ కండిషన్స్ తోటి ఈ ఫిల్టర్ కండిషన్స్ అగైనెస్ట్ దిస్ ఇన్సిడెంట్ టేబుల్ మీద ఎగ్జిక్యూట్ అయ్యి డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ డేటాని మనం అప్డేట్ చేయాలి. WHIL బయట gr.next ఏమైనా అప్డేట్ చేయాలి? gr.priority. సారీ, ప్రయారిటీ అప్డేట్ చేస్తే అవ్వదు డైరెక్ట్ గా. ఎప్పుడు కూడా మనం ఇంపాక్ట్ అర్జెన్సీ అప్డేట్ చేస్తే ప్రయారిటీ అప్డేట్ అవుతుంది. gr.impact
equal to 3. gr dot urgency bar urgency equal to 3. gr dot update. ఇది మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అర్థం చెప్తాను. ఇక్కడ చూడండి యాడ్ క్వరీ మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఫీల్డ్ వాల్యూ కామా ఆపరేషన్ కామా వాల్యూ అన్నమాట. బట్ ఇక్కడ మనం ఆపరేషన్ ఏమి ఇవ్వలేదు, లైక్ ఈక్వల్ టు, లైక్ డబల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, లైక్ స్టార్ట్స్, ఇట్లా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒకసారి అవకాశం ఉంటే ఒకసారి వెళ్ళి చూసాం. యాడ్ క్వరీ మెథడ్ పెడుతుంది. రండి, ఇక్కడ ఏమైనా స్పెసిఫై చేశారా మనం చూద్దాం. ఇదిగోండి, ఇవన్నీ గ్లైడ్ రికార్డ్ యాడ్ క్వరీకి సంబంధించిన ఆపరేషన్స్ అన్నమాట. చూడండి, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, స్ట్రింగ్ కేసెస్. ఇవి మామూలుగా వాల్యూస్ కి సంబంధించిన ఇవి స్ట్రింగ్ కేసెస్. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇన్, నాట్ ఇన్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, కంటైన్స్, డస్ నాట్ కంటైన్స్, ఇన్స్టాన్స్ ఆఫ్. ఓకేనా, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ అన్నమాట. యాడ్ క్వరీ మెథడ్ లో యూజ్ చేసే ఆపరేటర్స్. ఓకే, నోట్ చేసుకుందాము. టైప్ ఆఫ్ ద వాల్యూ పారామీటర్. ఓకే, ఈ కోడ్ లో మీకు ఇంకా అర్థం అవ్వాల్సింది ఉంటే చెప్పండి ఒకసారి. gs ఇన్సిడెంట్ అప్డేటెడ్ అంటున్నాను. ఇన్సిడెంట్ అప్డేటెడ్. ఈసారి నేను ఇది వైల్ లూప్ లో రాస్తున్నాను, ఎందుకంటే మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి కదండి అందుకోసం. దీన్ని తీసుకెళ్లి వైల్ లూప్ లో రికార్డ్ అప్డేట్ అయిన తర్వాత రాసేస్తుంది. ఎందుకంటే ఎన్ని రికార్డ్స్. ఫర్ లూప్ కి దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఫర్ లూప్ లో ఇనిషియలైజేషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవన్నీ ఉంటాయి. వైల్ లూప్ లో ఇవన్నీ ఏం రాసుకోవాలన్నమాట. జస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా, సో ఈ విధంగా రాస్తాం. జిఆర్ డాట్ ఇన్సిడెంట్ అప్డేటెడ్ జిఆర్ డాట్. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, మీకు అసలు ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అవుతున్నాయో కూడా తెలియాలి. ఓకేనా, కౌంట్ కౌంట్ ఈక్వల్ టు, నేను ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ లో ఇన్ని రాస్తే మీరు మళ్ళీ అర్థం చేసుకోలేరేమో అని అనుకుంటున్నాను. రాయనా వద్దా? తర్వాత ఎగ్జామ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆ మెథడ్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి, ఈ కోడ్ లో ఏమన్నా మీకు అర్థం అవ్వంది ఉంటే ఒకసారి చెప్తాను. స్టేట్ అనేది కూడా మనమే 2 అనే దానికి మార్చాలనే కదండి ఇప్పుడు అది రాసింది. స్టేట్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్న టికెట్స్ ని అప్డేట్ చేయాలని చెప్పేసి. ఓకేనా, గాట్ ఇట్. ఓకే, 2 అంటే ఇన్ ప్రోగ్రెస్. చూడండి, రన్ స్క్రిప్ట్ అంటున్నాను. ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయ్యాయండి? 1 2 3 4 5 6 రికార్డ్స్ అప్డేట్ అయ్యాయి. ఒకసారి రండి, ఇక్కడ మనకు అక్కడ లైక్ మనకి లాగ్ స్టేట్మెంట్ లో చూపించిన 6 రికార్డ్స్ ఇవన్నమాట. ఒకసారి ఈ ఫిల్టర్ క్రైటీరియా రీఫ్రెష్ చేస్తే ఉండదు. ఉందా చెప్పండి. లేదు. మీకు ఇంకా కావాలంటే ప్రయారిటీ P5 తో చెక్ చేసుకుంటే ఇప్పుడు అది కనిపిస్తుంది, ఆ సేమ్ డేటా కనిపిస్తుంది. సో P5 కి చేంజ్ అయిపోయింది అన్నమాట ప్రయారిటీ. రన్ స్క్రిప్ట్ చూడండి, ఆ 6 టికెట్స్ తో పాటు అదర్ టికెట్స్ కూడా కనిపిస్తున్నాయి. జస్ట్ అప్డేటెడ్ ఉంటాయి కదండి, అప్డేటెడ్ తోటి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. లేటెస్ట్ చూడండి, ఇక్కడ రికార్డ్స్ అన్నమాట. నేను ఇక్కడ నుంచి ఫిల్టర్ చేస్తాను. షో ఆఫ్టర్ అంటుంది, షో ఆఫ్టర్.
ఓకేనా, ఈ 6 రికార్డ్స్ అన్నమాట అప్డేట్ అయింది ఇప్పుడు. ఓకేనా, ప్రయారిటీ ఈ 6 రికార్డ్స్ యొక్క ప్రయారిటీ అప్డేట్ అయింది. ఓకేనా, గాట్ ఇట్. సార్ ఎస్. ఒక్కసారి ఒక్క రికార్డ్ ఓపెన్ చేసి చూపారా? మీకు ఇక్కడ రికార్డ్ అంటే ఎందుకు అడుగుతున్నారు నేను తెలుసుకోవచ్చా? రికార్డ్ ఊరికే ఓపెన్ చేయమని. డిఫరెన్స్ తెలుసుకోవడానికి అంతేనండి. డిఫరెన్స్ ఏముంటది? ఏముండదు, జస్ట్ ప్రయారిటీ చేంజ్ అయిపోతుంది. జస్ట్ అది ఊరికి అవును, అది ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, ప్రయారిటీ చేంజ్ అయిపోయినట్టు. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇన్సిడెంట్ ఎందుకు? ఇట్స్ ఓకే, మీరు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయడానికి నాకు ప్రాబ్లం ఏం కాదు. బట్ జస్ట్ నేను తెలుసుకోవడానికి మీరు ఎందుకు ఇన్సిడెంట్ రికార్డ్ ఏం లేదండి, జస్ట్ క్లారిఫికేషన్ కోసం అంతే అడిగాను. ఎగ్జాంపుల్ ఎస్ ఇక్కడ అంజు గారు ఇక్కడ హ్యాండ్ చెప్పండి. ఆపరేషన్ అని చెప్పారు కదా, ఒకవేళ ఆర్ ఆపరేషన్ రాయాలంటే ఎలా? చెప్తా అండి, 1 by 1 ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఓకే. ఓకేనా, నెక్స్ట్ వెయిట్. ఇప్పుడు యాడ్ కొరీ మెథడ్ యూజ్ చేసి దీన్ని చేశాను. ఓకేనా, యాడ్ కొరీ మెథడ్ యూజ్ చేసి సేమ్ ఫిల్టర్ క్రైటీరియా అండి, సేమ్ ఫిల్టర్ క్రైటీరియా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్స్ ఉన్నాయి కదండి, ఈ 6 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ రికార్డ్స్ యొక్క ప్రయారిటీని మళ్ళీ నేను P1 చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, అర్థమైందా? ఈ రికార్డ్స్ యొక్క ప్రయారిటీని P1 చేయాలనుకుంటున్నాను మళ్ళీ P5 నుంచి. రండి, ఇప్పుడు యాడ్ కొరీ కాకుండా ఇంకొక మెథడ్ ఉంటుంది అనమాట, యాడ్ ఎన్కోడెడ్ కొరీ అని చెప్పేసి. కాపీ కొరీ బ్రెడ్ క్రమ్ బార్ మీద రైట్ క్లిక్ చేయను, కాపీ కొరీ చేస్తున్నాను, రైట్ క్లిక్ కాపీ కొరీ తీసుకున్నాను. ఓకేనా, ఈ యాడ్ కొరీలు తీసేసేయండి, తీసేసి ఒకటే మెథడ్ అనమాట, gr.add ఎన్కోడెడ్ కొరీ. ఎన్కోడెడ్ కొరీలో ఏంటంటే మనం ఫిల్టర్ కండిషన్ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇవ్వాలన్నమాట, స్ట్రింగ్ ఫార్మాట్. చూడండి, ఓకేనండి. ఎస్, ఓకే. ఇది నేను జస్ట్ అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేశాను అనమాట, అంతే. ఇప్పుడు రండి, నేను ఇప్పుడు మళ్ళీ ఇంపాక్ట్ అర్జెన్సీ 1 కి చేంజ్ చేస్తాను, ఎందుకంటే వాటిని మళ్ళీ ప్రయారిటీ 1 కి చేయమని చెప్తున్నాను. ఓకే, రన్ స్క్రిప్ట్, జస్ట్ రన్ స్క్రిప్ట్ అంటున్నాను. చూడండి, ఆ రికార్డ్స్ యొక్క ప్రయారిటీ చేంజ్ అయిపోయి ఉంటాయి మళ్ళీ, ఆ 5 రికార్డ్స్ యొక్క ప్రయారిటీ చూడండి. ఇన్స్టెంట్ కాపీ పేస్ట్. ఎన్ని ఉన్నాయండి? 5 కాదు, 6 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రతి రికార్డ్ కి 2 times చూపిస్తుంది, ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి. 12 వచ్చాయి అంటే 6 రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అయింది. రండి, ఒకసారి కోడ్కి వెళ్తున్నాను, ఇది కాపీ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పేస్ట్. ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నాను, ప్రయారిటీ 1 కూడా మనకి ఎగ్జాంపుల్ బేస్ ఇదంతా కూడా అవసరం లేదు. మీరు స్టార్టింగే ఇలా రాయకుండా కోడ్ ఈ విధంగా రాయాలంటే జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ప్రయారిటీ 1 స్టేట్ ఈక్వల్ టు కేటగిరీ ఎంక్వైరీ జస్ట్. ఓకేనా, మరి లైక్ డేటు ఇవన్నీ చాలా లెంగ్తీ యాడ్ ఎన్కోడెడ్ కొరీ వచ్చింది ఎందుకు అని మీరు అడగొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ డేటాని అప్డేట్ చేసాం కదా P5 కి, అది ఈ రోజు అప్డేట్ చేసాం. ఆ అప్డేట్ చేసిన టైం కూడా ఫిల్టర్ కండిషన్ లో పెట్టాను, అందుకని వచ్చింది అనమాట ఇంత లెంగ్తీ యాడ్ ఎన్కోడెడ్ కొరీ. జస్ట్ అది రిమూవ్ చేసాను ఇక్కడ, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి. ఓకేనా, చూడండి, ఈ కోడ్ రెండు చేసే పని ఒకటే అన్నమాట, రెండు సేమ్ లాజిక్ అన్నమాట, రెండు కూడా ఫిల్టర్ క్రైటీరియా సేమ్. గాట్ ఇట్? ఎస్ సార్? ఇది అప్డేట్ ఆపరేషన్ గురించి. ఇవి ఒకసారి యాడ్ కొరీ ఆపరేషన్స్ అని ఆపరేటర్ అని నోట్ చేసుకుంది.
యాడ్ కొరి ఆపరేటర్స్ యాడ్ కొరి ఆపరేటర్స్ అని చెప్పేసి ఇన్వైట్ చేస్తాను. కాపీ సో పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ నోట్ కూడా అవసరం లేదు, ఇది కూడా నోట్ చేసుకున్నాను, ఇంకా మళ్ళీ సపరేట్ గా నోట్ ఎందుకు దానికి. ఓకేనా, జస్ట్ లైక్ ఇక్కడ ఎన్కోడెడ్ దగ్గర మళ్ళీ P5 నుంచి P1 కి వచ్చినట్టు ఒక చిన్న లైన్ కామెంట్ పెట్టండి. P1 వచ్చినట్టు కమెంట్ ఏంటండి? ఇది ఎన్కోడ్ చేశాం కదండి, మళ్ళీ ఫస్ట్ అంటే నేను ఏమంటున్నా అంటే సేమ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ సేమ్ అన్నమాట. లేదు అనుకుంటే ఈ లైన్ కాపీ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇదే మొత్తం కాపీ చేసి అక్కడ సెట్ చేస్తున్నాను. ఇట్లా అయినా ఓకేనా మీకు? పేస్ట్ రండి, 4th ఎగ్జాంపుల్ కింద రాస్తాను. 4th ఏమంటున్నారు? Update instant record priority to P1. If category inquiry priority is P5 and state is in progress. ఓకేనా, అది ఓకేనా, ఇదైనా ఒకటే అన్నమాట. ఇది మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ రోజు డేటా అప్డేట్ చేసిన డేట్ అనమాట. ఆ పర్టికులర్ రికార్డ్స్ ని అప్డేట్ చేయాలి కాబట్టి నేను ఈ ఫిల్టర్ క్రైటీరియా కూడా తీసుకున్నాను. అదేమి ఇక్కడ యూస్ కేస్ లో మెన్షన్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ 5th వన్, డిలీట్ రికార్డ్ అండి. గ్లైడ్ రికార్డ్ డిలీట్ ఆపరేషన్ కూడా ఒకటి చూద్దాం. డిలీట్ ఇన్సిడెంట్ రికార్డ్. ఓకే, ఇన్సిడెంట్ రికార్డ్ ని డిలీట్ చేయండి. రండి, డిలీట్ ఆపరేషన్ సంబంధించిన gr equal to same logic and glide record of incident gr dot add query of, for example, add query of gr dot add query of. ఓకే, ఏ రికార్డ్ ని మనం డిలీట్ చేద్దాము? ఈ 10083 రికార్డ్ ఉంది కదండి, దీన్ని డిలీట్ చేసేవాళ్ళు ఓపెన్ అయిపోతుంది. నంబర్ పర్టికులర్ ఇన్సిడెంట్ ని నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఆ ఇన్సిడెంట్ నెంబర్ gr డాట్ query. ఇక్కడ ఒకటే రికార్డ్ మనం డిలీట్ చేస్తున్నాము, ఒకటే రికార్డ్, ఒక రికార్డే ఉంది కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ అయినా రాసుకోవచ్చు, వైల్ కండిషన్ అయినా, వైల్ లూప్ అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను ఇక్కడ ఒకసారి ఇఫ్ రాసి చూపిస్తున్నాను. ఓకేనా, లేదు వైలే రాయంటే వైల్ అయినా రాసుకోవచ్చు. అంటే అసలు వైల్ లూప్ ఎప్పుడు రాస్తాము, ఇఫ్ ఎప్పుడు రాస్తాము ఈ గ్లైడ్ రికార్డ్ అంటే, మీకు ఇక్కడ ఒక రికార్డ్ మీదే మనం ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అని మీకు 100% తెలిసినప్పుడు ఇఫ్ వాడుకోవచ్చు. మీకు తెలీదు ఎన్ని రికార్డ్స్ ని మనం అప్డేట్ ఆర్ డిలీట్ ఆర్ ఎన్ని రికార్డ్స్ మీద యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నామో తెలియదు మీకు, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వైల్ లూప్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మోర్ దెన్ 1 రికార్డ్ మీద మనం ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే వైల్ లూప్ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక రికార్డ్ అని కన్ఫర్మ్ అయిపోయింది కదండి ఇక్కడ ఇన్సిడెంట్ నెంబర్, అందుకని నేను ఇఫ్ రాసేసాను. నెక్స్ట్ అంటే సింపుల్ గా ఇక్కడ ఏం లేదండి, jr.delete డిలీట్ రికార్డ్ అయిపోయింది. ఈ కోడ్ ఒకసారి చూడండి, ఇక్కడ ఏమైనా మీకు క్వరీస్ ఉంటే చెప్పండి, చెప్తాను. ఇంకొక ఇన్సిడెంట్ రిమూవ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకొక యాడ్ క్వరీ రాసుకోవాలి, లేకపోతే జస్ట్ నంబర్ దాని పక్కన కొట్టి రాసుకోవాలి? వెయిట్ చెప్తాను. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకేనా, ఓకే, రన్ స్క్రిప్ట్ అంటే ఏమైంది,
డిలీట్ అయిందా లేదా? డిలీట్ అయిపోయింది అన్నమాట. బేసిక్ ఇక్కడ మీకు ఏం కనిపించట్లేదు, మీరు ఇక్కడ నుంచి ఏం తెలుసుకోలేదు. డిలీట్ అయిపోయింది. జస్ట్ ఆ రికార్డ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. రికార్డ్ నెంబర్ ఐడియా ఉంది కదా, వెయ్యిలో చెక్ చేసుకోండి. రికార్డ్ నా ఫ్రెండ్ అని వస్తుంది. ఉందా ఆ రికార్డు? డిలీట్ అయిందా? డిలీట్ అయిపోయింది. డిలీట్. ఆ రికార్డ్ నంబర్ ఎండ్స్ విత్ 83 కదండి. ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి, 83 ఉండదు అనమాట, డిలీట్ అయిపోయి ఉంటుంది. 1 minute అప్డేటెడ్ క్రియేటెడ్ ఫిల్టర్ చేస్తుంది జెక్యూలో. ఆ 83 రికార్డ్ ఉంటుంది, అది చూడండి. లేటెస్ట్ రికార్డ్ లేదు 83. ఓకేనా, డిలీట్ అయిపోయింది. ఇది గ్లైర్ రికార్డ్ డిలీట్ ఆపరేషన్. కాపీ చేస్తున్నాను. నేను నంబర్ ఫిల్టర్ క్రైటీరియా తోటి ఇక్కడ నేను డిలీట్ చేశాను ఇన్సిడెంట్ రికార్డ్. మీరు అట్లా కాకుండా లైక్ కేటగిరీ ఎంక్వైరీ ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని డిలీట్ అవ్వాలి, లేకపోతే ప్రయారిటీ P1 ఉన్నాయి అన్ని డిలీట్ అవ్వాలి, ఇట్లా రాసుకోవాలంటే ఫిల్టర్ కండిషన్ మీకు అర్థమైపోయింది కదా. 4th ఎగ్జాంపుల్ లో, థర్డ్ అప్పుడు 4th వైల్ లూప్ ఎగ్జాంపుల్ యూస్ చేసి చేయాలి కదండి. మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే వైల్ లూప్, అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అర్థమైంది కదా. ఫిల్టర్ క్రైటీరియా అంటే నేను ఇక్కడ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ నంబర్ ని బేస్ చేసుకొని ఇన్సిడెంట్ రికార్డ్ ని డిలీట్ చేయని చెప్పాను. మీ కేసులో మేబీ అదర్ ఫీల్డ్స్ యొక్క ఫిల్టర్ క్రైటీరియా ద్వారా చేయాలనుకుంటే మీకు థర్డ్ 4th ఎగ్జాంపుల్ లో యాడ్ కోరీ, యాడ్ ఎన్కోడెడ్ కోరీ వచ్చింది, వాటిని బేస్ చేసుకొని అయినా చేసేసేయచ్చు. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Yes. కేటగిరీ సాఫ్ట్వేర్ ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? యాడ్ కొరీ ఆఫ్ కేటగిరీ కామా సాఫ్ట్వేర్ పెట్టాలి. వైల్ లూప్ లో డిలీట్ రికార్డ్ అనే మెథడ్ రాస్తే అన్ని డిలీట్ అయిపోతాయి. అట్లా అన్నమాట. ఓకేనా? ఎస్, రండి. ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్లోకి వెళ్తున్నాను. మనకి ఫ్లో డిజైనర్ అని చెప్పేసి ఉంది కదా, చూడండి. ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ ఫ్లో డిజైనర్ సంథింగ్ అట్లా ఉంటుంది లేదా? వెల్కమ్ టు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్స్. మేబీ ఇదే కాపీ చేయండి. షో మ్యాచింగ్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 రికార్డ్స్ అండి. ఓకే, వీటిని డిలీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ వెల్కమ్ టు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్స్ అయితే నాకు ఇన్సిడెంట్ రికార్డ్ డిలీట్ అయిపోవాలి. ఓకేనా, దీనికి మళ్ళీ జస్ట్ ఏం చేస్తాను, కాపీ కొరీ అంటాను, తీసుకెళ్ళి యాడ్ ఎన్కోడెడ్ కొరీలో అయినా పెడతాను. ఇది తీసేస్తాను, gr.add encoded query. ఇట్లా అయినా రాసుకోవచ్చు, లేదు నేను ఇండివిజువల్ గా రాసుకుంటా అంటే యాడ్ కొరీలో రాసుకుంటా, ఎట్లా అయినా రాసుకోవచ్చు. యాడ్ కొరీ ఎట్లయినా రాసుకోవచ్చు, లైక్ షార్ట్ డిస్క్రిప్షన్ ఈ రెండు ఒకటే అన్నమాట. కాపీ పేస్ట్. ఈ యాడ్ కొరీ, యాడ్ ఎన్కోడెడ్ కొరీ రెండు రాసాను కదా, రెండు ఒకటే అన్నమాట. రెండిట్లో ఒకటి యూజ్ చేసుకోండి ఏదైనా కానీ. ఒకటి కమెంట్ పెట్టేస్తున్నాను. ఓకేనా, ఎగ్జిక్యూట్ అవ్వదు. గాట్ ఇట్? అర్థమైందా అండి? ఇక్కడ వైల్ లూప్ అన్నమాట, ఎందుకంటే మనకు తెలియదు ఎన్ని రికార్డ్స్ వస్తాయో. ఒక్క డౌట్ అండి, ఇందాక మనం యాడ్ క్వరీ అన్నప్పుడు P1 నుంచి ప్రయారిటీ P1 నుంచి P5 అయినప్పుడు యాడ్ క్వరీ యూజ్ చేసాం. ఎన్కోడెడ్ క్వరీ వచ్చి P5 ని మళ్ళీ P1 కి యూజ్ చేసినప్పుడు ఎన్కోడెడ్ క్వరీ వాడాం. సో ఇక్కడ వెయిట్ అది జస్ట్ ఫిల్టర్ కండిషన్. ఫిల్టర్ కండిషన్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, యాడ్ కొరీ మెథడ్ ద్వారా ఫిల్టర్ కండిషన్ పెట్టారా, యాడ్ ఎన్కోడెడ్ కొరీ ద్వారా ఫిల్టర్ కండిషన్ పెట్టారా మాత్రమే మీరు చూడాలి. ఓకేనా, అక్కడ P1 నుంచి P5 కి చేంజ్ చేసినప్పుడు యాడ్ కొరీ యూజ్ చేశారు, P5 నుంచి P1 కి యూజ్ చేసినప్పుడు యాడ్ ఎన్కోడెడ్ కొరీ యూజ్ చేశారని మీరు థింక్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు అన్నమాట. ఓకే, అందులో ఫిల్టర్ కండిషన్ ఏదైనా పెట్టవచ్చు. P1 నుంచి P5 పెట్టు, P1 నుంచి P3 పెట్టు, ఏదైనా పెట్టు ఫిల్టర్ కండిషన్. మీరు ఏ మెథడాలజీ యూజ్ చేస్తున్నారు డేటాను ఫిల్టర్ చేయడానికి అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా? ఓకే, GR యాడ్ ఎన్కోడ్ క్వరీ అనైనా ఇట్లా అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అంతే. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే సేమ్ లాజిక్ యాడ్ ఎన్కోడెడ్ క్వరీ ద్వారా రాసాను, యాడ్ క్వరీ ద్వారా రాసాను. ఈ రెండింటి యొక్క మీనింగ్ సేమ్ అన్నమాట, డేటా ఫిల్టర్ చేసే విధానం. ఓకేనా?
కాకపోతే యాడ్ అండ్ కోడెడ్ క్వరీనే మనం స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇచ్చాం ఫిల్టర్ క్రైటీరియా. ఇక్కడేమో కాలము వాల్యూ ఆ టైప్ లో ఇచ్చాం అన్నమాట. ఓకే, గాట్ ఇట్. ఓకే. ఓకే. గాట్ ఇట్. దట్ ఇప్పుడు నేను ఓకే. రన్ స్క్రిప్ట్ చేస్తే స్ట్రింగ్ టైప్ ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. రన్ స్క్రిప్ట్ చేస్తే ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. రన్ స్క్రిప్ట్, ఎస్, ఒకసారి రండి, రీఫ్రెష్ చేయండి, ఒక రికార్డు కూడా ఉంది డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయాయా లేదా? యెస్. పర్ఫెక్ట్లీ డిలీటెడ్. ఇది 6th ఎగ్జాంపుల్ కింద రాసుకుందామా, లేకపోతే ఇలానే ఉండిచ్చేస్తాడేమో. అర్థమైంది కదండి? యెస్. లేదు, నంబర్ బేస్ చేసుకొని మల్టిపుల్ ఇన్స్టెంట్ రికార్డ్స్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను అని మీరు అనుకుంటే, రైట్ 1 minute. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫస్ట్ 2 రికార్డ్స్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ 2 రికార్డ్స్ ని ఫిల్టర్ క్రైటీరియా ఇన్స్టెంట్ నంబర్ బేస్ చేసుకొని పెట్టాలనుకుంటున్నాను. ఈ 2 తీసేస్తున్నాను. gr.add query of నంబర్. ఇక్కడ నేను ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాను. నంబర్ ఇన్. ఓకే, మామూలుగా బై డిఫాల్ట్ ఆపరేటర్ ఇక్కడ ఏమి ఇవ్వకపోతే ఈక్వల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. 81 నెంబర్ ఎండ్స్ విత్ 81 కామా. అట్లా మీరు ఏ ఇన్స్టెన్స్ ని డిలీట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇట్లా కామా సపరేటర్ లో పెట్టేసండి. ఇన్ ఆపరేటర్ వచ్చేసి కామా. ఇంకేమైనా డిలీట్ చేద్దామా? హాయ్ అని ఎక్కడైనా మెన్షన్ చేసినా చూడండి. అలాంటివి ఏమంటే డిలీట్ చేద్దాం ఇన్స్టెన్స్. ఎక్కడ లేదు. ఎందుకైనా ఒకసారి ఫిల్టర్ చేస్తాను. షో మచ్. ఈ 2 రికార్డ్స్ నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండ్స్ విత్ 81, ఎండ్స్ విత్ 75. ఓకేనా? రండి, కోడ్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ, ట్రాన్స్ఫర్. నేను ఫిల్టర్ క్రైటీరియా ఏ విధంగా ఇస్తున్నాను అనేది మాత్రమే మీరు చూడాలి ఇక్కడ. ఓకేనా? ఎస్, రికార్డ్స్ డిలీట్ అయ్యాయి. రండి, రీఫ్రెష్ చేయండి. ఆ 2 రికార్డ్స్ కనిపించవు, డిలీట్ అయిపోయాయి. ఓకేనా? గాట్ ఇట్ ఎవ్రీవన్? నెక్స్ట్ ఇంకా డిలీట్ ఆపరేషన్ చాలండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతున్నాను. ప్రింట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. డిలీట్ అయిన రికార్డ్స్ మళ్ళీ రావు కదా? వస్తాయి, అవి తర్వాత చెప్తాను. ఓకేనా? నాకు గుర్తు చేయండి. పైన డిలీట్ కోడ్ లో ఇన్ అనే ఆపరేషన్ ఎందుకు తీసుకున్నాం? అంటే నంబరు ఎలా చెప్తాము, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉంటే డిలీట్ చేయ అంటాం కదా, అట్లా అనమాట. ఆ 2 నంబర్స్ లో ఏదైనా ఉంటే ఇన్స్టెంట్ టేబుల్ లో డిలీట్ చేసేసాను అనమాట. అర్థమైందా? ఓకే ఓకే ఓకే. ఆపరేటర్ కదండి సార్? అవును, ఇన్ ఆపరేటర్. ఇన్ అంటే ఐడియా ఉంది కదండి. ఇన్, అందులో నుంచి ఏమైనా ఉంటే డిలీట్ చేయి అని చెప్పాను కదా. ప్రింట్ టోటల్ కౌంట్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఇక్కడ gr.query దాన్ని కూడా ఒకసారి చెప్పరా? gr.query will execute the filter criteria against the table. మనం పైన యాడ్ క్వరీని కానీ యాడ్ అండ్ కోడెడ్ క్వరీలో కానీ మనం రాసే ఆ ఫిల్టర్ క్రైటీరియాని అగనెస్ట్ దట్ టేబుల్. ఇక్కడ ఏ టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టెంట్ టేబుల్ మీద ఎగ్జిక్యూట్ చేసి డేటాను రిట్రీవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఫిల్టర్ చేయడానికి అంటే ఆ ఫిల్టర్ క్రైటీరియాని ఆ పర్టికులర్ టేబుల్ మీద ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ gr.query అనమాట. ఓకే, చూడండి, ప్రింట్ కౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ప్రింట్ కౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ ప్రింట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఓకే, ప్రింట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అట్లా జస్ట్ ఇన్సిడెంట్స్ ని ప్రింట్ చేయమంటున్నాను. అన్ని ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? ఇన్సిడెంట్స్ చూడండి, 108 ఉన్నాయి అనుకో. ఈ 108 ఇన్సిడెంట్స్ ని ప్రింట్ చేయని చెప్తున్నాను నేను. ఓకే,
రండి ప్రింట్ చేసేద్దాం. వేర్ జిఆర్ ఈక్వల్ టు న్యూక్లియర్ రికార్డ్ ఆఫ్ ఇన్సిడెంట్, న్యూక్లియర్ రికార్డ్ ఆఫ్ ఇన్సిడెంట్ జిఆర్ డాట్ కొరి. ఇక్కడ ఫిల్టర్ క్రైటీరియా ఏం లేదన్నమాట. ఓకేనా, వైల్ అన్ని రికార్డ్స్ ప్రింట్ చేయమంటున్నారు. ప్రింట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఆ 108 ఇన్సిడెంట్స్ మనం ప్రింట్ చేయాలి. జిఆర్ డాట్ నెక్స్ట్. నేను ఇక్కడ చూడండి గ్లైడ్ రికార్డ్ ఆబ్జెక్ట్ నేను ఎప్పుడు కూడా ఇక్కడ జిఆర్ అనే యూజ్ చేస్తున్నాను. మీరు రియల్ టైంలో గ్లైడ్ రికార్డ్ ఎప్పుడు యూజ్ చేయాల్సి వచ్చినా జిఆర్ఏ యూజ్ చేస్తా అంటే అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఓకే, మీరు ఏం ఆపరేషన్ చేస్తున్నారు దానికి సంబంధించిన కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇన్సిడెంట్ క్రియేషన్ గ్లైడ్ రికార్డ్ రాస్తున్నారు, ఐఎన్సి క్రియేట్ అట్లా అట్లా పెట్టండి ఆ ఆబ్జెక్ట్ నేమ్. అర్థమైందండి? నేనేం చెప్పాను అర్థమైందా? ఓకేనా? రియల్ టైంలో ప్రతిసారి జిఆర్ 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 గ్లైడ్ రికార్డ్ ఆపరేషన్ వచ్చినప్పుడల్లా జిఆర్ పెట్టడము బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ ప్రింట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటున్నాను, ఐఎన్సి కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఐఎన్సి కౌంట్ అని పెట్టుకోవచ్చు వేరియబుల్. ఓకేనండి, అట్లా అట్లా పెట్టండి మీరు రియల్ టైంలో. కానీ ఇంటర్వ్యూలో మీకు ఏదైనా యూస్ కేసు అడిగినప్పుడు కానీ మీరు కోడ్ రాయాల్సి వస్తే అలా పెట్టండి. నేను ఎక్కడైతే యూనిక్యూ గా జిఆర్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాను ఎంటైర్ గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్స్. ఓకే, బట్ ఇది ఎక్కడ సేవ్ అవ్వట్లేదు కదా అంజి గారు. సేవ్ అవ్వకపోయినా ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. మనం ఇప్పుడు జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో చెప్పుకుంటున్నాం ఎగ్జాంపుల్స్ అన్ని. వన్స్ ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిజినెస్ రూల్స్ లో సేమ్ ఎగ్జాంపుల్స్ చేస్తామన్నమాట. అక్కడ ప్రతిసారి జిఆర్ వేర్ జిఆర్ ఈక్వల్ టు న్యూక్లియర్ రికార్డ్ అని ఇన్స్టైల్ చేయడం అనేది ఇంపార్టెంట్, అది బెస్ట్ ప్రాక్టీసే కాదనమాట. ఓకేనా, వేర్ ఐఎన్సి అని పెట్టుకోవాలండి. లైక్ మేబీ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఫంక్షనాలిటీ వాడు మీరు చేసే ఫంక్షనాలిటీకి తగ్గట్టుగా ఆ నేమ్ ఉండాలి. ఓకేనా, ఆ వేరియబుల్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఉండాలి. ఓకే, రండి ఇక్కడ నేను 2 వాల్యూస్ ని ప్రింట్ చేస్తాను. వేర్ నెంబర్ ఈక్వల్ టు జిఆర్ డాట్ నెంబర్ అంటే వేర్ ఎస్ అండర్స్కోర్ టిఎస్సి లేకపోతే ఇట్లా అంటాను ఎస్ టిఎస్ షార్ట్ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు జిఆర్ డాట్ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే షార్ట్ టిఎస్సి షార్ట్ డిస్క్రిప్షన్. రండి ప్రింట్ చేద్దాం. జస్ట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఏం ప్రింట్ చేద్దాం, నంబర్ ని షార్ట్ డిస్క్రిప్షన్ రెండింటిని ప్రింట్ చేస్తాం. నంబర్ ప్లస్ ఇక్కడ ఏదైనా కన్కాటినేషన్ ఆపరేటర్ ద్వారా ఐఫన్ యూజ్ చేస్తున్నాను షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే, అట్లాగే నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి ఈ టేబుల్ మీద అనేది కూడా కావాలండి. అందుకోసం నేను చేస్తుంటే వేర్ కౌంట్ ఈక్వల్ టు జిఆర్ డాట్ గెట్ రో కౌంట్. గెట్ రో కౌంట్ దీన్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. gs dot print of total total number of incidents. ఇంటర్వ్యూ కోడ్స్ ఎక్కడైనా ఖచ్చితంగా రాయమని అడుగుతారండి. మ్యాండటరీగా రాయమన్నారు. మ్యాండటరీ ఖచ్చితంగా మ్యాండటరీగా రాయమంటారు. అట్లీస్ట్ మీకు L1 అంటే అది డిపెండ్స్ అపాన్ ద ఇంటర్వ్యూ ప్యానల్ అండి. ఓకేనా, మీకు ఇంటర్వ్యూ చేసే పర్సన్ ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే, అట్లీస్ట్ ఒక యూస్ కేస్ అయినా అడుగుతారు. అది మాక్సిమం గ్లైడ్ రికార్డ్ ఈ గ్లైడ్ ఏపీఎస్ నుంచే ఉంటుంది అనమాట. ఆ ఎగ్జాంపుల్ మాక్సిమం 100%. ఓకేనా, ఈ కోడ్ లో చూడండి ఫస్ట్ గ్లైడ్ రికార్డ్ ఆబ్జెక్ట్ ఇన్స్టైల్ చేశాను, కొరీ చేస్తాను. ఇక్కడ ఫిల్టర్ క్రైటీరియా ఏం లేదు. నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయో ఈ టేబుల్లో కావాలి. అందుకోసం అని చెప్పేసి గెట్ రో కౌంట్ ద్వారా టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తెచ్చుకుంటున్నాను. దాన్ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాను. వైల్ లూప్ లో జస్ట్ నంబర్ షార్ట్ డిస్క్రిప్షన్ ప్రింట్ చేస్తాను. ఓకేనా, ఇదండి కాపీ ప్రింట్ చేయండి. రన్ స్క్రిప్ట్ అని చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయి? 108. అట్లాగే చూడండి ఇన్సిడెంట్ నెంబర్ షార్ట్ డిస్క్రిప్షన్ అట్లా ప్రింట్ చేసేసాను మొత్తం. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది రిట్రీవల్ మెథడ్ అన్నమాట. రిట్రీవ్ ఆర్ కొరీ మెథడ్ అని చెప్పవచ్చు మనకి. ఓకే, సేవ్ చేస్తాం. నెక్స్ట్ అండి, ఒక్కసారి మనం నిన్న నోట్ చేసుకున్న మెథడాలజీస్ కు వెళ్ళి ఏమేమి మెథడ్స్ కవర్ చేస్తాం మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాను.
రండి కరెంట్ డాట్ అప్డేట్ కవర్ అయిపోయింది మెథడ్. యాడ్ క్వరీ కవర్ అయిపోయింది. యాడ్ ఎన్కోడెడ్ క్వరీ కూడా కవర్ అయిపోయింది. నెక్స్ట్ డిలీట్ రికార్డ్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ కవర్ అయిపోయింది. రో కౌంట్ కవర్ అయిపోయింది. Query. ఇంకా రిమైనింగ్ రేపు చెప్తున్నాం, రేపు క్లాస్ లో చెప్తున్నాం. ఓకే, దీన్ని తీసుకొచ్చి కొంచెం ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. మనం ప్రతిసారి అంత పైకి వెళ్ళలేము. రేపు మళ్ళీ జస్ట్ టుడే క్లాస్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేసుకుంటాం. చూడండి, యాక్చువల్గా ఈ గ్లైడ్ రికార్డ్ ఆపరేషన్స్ కి సంబంధించిన అన్ని కూడా నేను ఈ రోజే కవర్ చేసేసాను ఎగ్జాంపుల్స్. ఓకేనా, బట్ నేను ఎందుకు కవర్ చేయలేదంటే మీకు అర్థం అవ్వాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అర్థం అవ్వాలి. మీకు అర్థం అవ్వకుండా నేను ఒక 10 ఎగ్జాంపుల్ చెప్పినా అది టైం వేస్ట్ మీకు. ఓకేనా, అందుకోసం అని చెప్పేసి చాలా స్లోగా వెళ్తున్నానని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, మనకేంటంటే టైం బేస్ చేసుకొని కాదు క్లాసెస్, మీకు ఎంతవరకు అర్థం అవుతుంది అనేది బేస్ చేసుకోండి. ఈ రోజు క్లాస్ లో నేను అబ్జర్వ్ చేసింది ఒక తులసి రామచంద్ర తప్పితే ఏ ఒక్కళ్ళు కూడా డౌట్స్ అడగట్లేదు కూడా. మేబీ 1 or 2 మెంబర్సే అడుగుతున్నారు డౌట్స్. వాట్ అబౌట్ అదర్స్? మిగతా వాళ్ళకి ఏమైంది? మీకు అర్థం అవ్వట్లేదని నేను కన్సిడరేషన్ చేసుకోవాలా, లేకపోతే మీకు ఏమంటారు లైక్ ఫియర్, మీకు ఇట్లా క్లాస్ మిడిల్లో అందరి ముందు అడగడము భయమా? మీకు నేనేం కన్సిడర్ చేసుకోవాలి చెప్పండి. Going good, sir. గోయింగ్ గుడ్. ఓకే, చూడండి, మీకు అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత మీదే. మీరు అడగలేదు అంటే అది నాకు తెలియదు, మీకు అర్థం అవ్వలేదు అనే విషయం నాకు తెలియదు. ఓకేనా, మీకు నేనేమి ఫ్రీగా ఏమీ చెప్పట్లేదు క్లాసెస్. ఇంకా చెప్పాలి అంటే అడగాల్సిన రైట్ మీకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఖచ్చితంగా అడగండి, ఖచ్చితంగా అడిగి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి. మీరు డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఉంటేనే మీరు యాక్టివ్గా క్లాసెస్ అటెండ్ అవ్వగలరు, మీకు అర్థం అవుతుంది, హ్యాపీగా వెళ్ళిపోతుంది అంతా. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయం మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, మీరు నన్ను అడగలేకపోయారు, అది నాకు తెలీదు, మీకు డౌట్ ఉంది అని చెప్పేసి. సో నేనేంటంటే నెక్స్ట్ క్లాస్కి అట్లా వెళ్ళిపోతుంటాను. మీకు ఆ డౌట్ అలానే ఉంటుంది, ఇంక ఇవన్నీ ఏం అర్థం అవ్వదు, పట్టించుకోరు అన్నమాట. మీరు ఇది అర్థం అవ్వట్లేదులే అన్నట్టు ఉంటారు. అలా చేయొద్దు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అర్థం అవ్వకపోతే ఎప్పుడైనా అడగండి, క్లాస్లో అయినా కానీ, త్రూ వాట్సాప్ లేదా త్రూ నార్మల్ కాల్ ద్వారా అయినా కానీ అడగండి. ఏ టైంలో అయినా కాల్ చేయండి, నేను నా అవైలబుల్ టైంని బేస్ చేసుకొని నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా, నేను ఒకవేళ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే రిపీటెడ్గా కాల్స్ చేసేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే లైక్ నాకు వాట్సాప్లో ఆల్మోస్ట్ 500-300 మెసేజెస్ ఉంటాయన్నమాట. నేను అన్ని చూడాలంటే చూడలేకపోతున్నాను. సో ఒకవేళ నేను మీకు మెసేజ్కి రెస్పాండ్ అవ్వలేదు వితిన్ 24 అవర్స్లో అంటే మీరు రిపీటెడ్గా కాల్స్ చేసి నేను ఫోన్ ఎత్తేంత వరకు వదిలిపెట్టద్దు. ఓకేనా, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను నా అవైలబుల్ టైం. గాట్ ఇట్? ఎస్, ఈ రోజు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాం క్లాస్లో. హౌ టు గెట్ ఫార్మ్ సెక్షన్ నేమ్స్ బై యూజింగ్ గ్లైడ్ ఫార్మ్ API మెథడ్స్. ఎవరైనా చెప్పండి నాకు. మామూలుగా ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఫామ్ సెక్షన్స్ ఉంటాయి కదండి, వాటి యొక్క నేమ్స్ ని ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ మెథడ్ యూజ్ చేస్తే ఆ ఫామ్ సెక్షన్ నేమ్స్ వస్తాయి? g_form.getSectionNames. ఓకే, g_form.getSectionNames. ఓ పర్ఫెక్ట్. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. I want to get last name of current logged in user.
కరెంట్ లాగిన్ యూజర్ యొక్క లాస్ట్ నేమ్ ని నేను గెట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ మెథడ్ యూజ్ చేస్తే వస్తుంది? G_user dot form dot user last name. G_user dot last name. పర్ఫెక్ట్. ఇంకొకటి గ్లైడ్ ఫామ్ ఏపీఐస్ రఫ్ నోట్బుక్ లో ప్రాక్టీస్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి అని చెప్పారు. గ్లైడ్ రికార్డ్ సింటాక్సెస్ ప్రాక్టీస్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి వాట్సాప్కి అని చెప్పాను. ఎస్, నేనైతే ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా రిసీవ్ చేసుకోలేదు. దట్స్ ఫైన్. మీరు పంపించినా పంపించకపోయినా నాకు వచ్చే నష్టం ఏం లేదు. నేను జస్ట్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, ప్రాక్టీస్ చేస్తే ఒక రఫ్ నోట్ బుక్ లో ఉంటది కదా, జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టడమే కదా అనే ఉద్దేశంతో అడిగాను అనమాట. ఓకేనా? మీరు నాకు స్క్రీన్ షాట్స్ పెట్టినా పెట్టకపోయినా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం కావాలి. మీరు చేస్తున్నారా లేదా తెలుసుకోవడం కోసమే అడిగాను. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో రేపటి క్లాస్లో కూడా గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. రేపు కంప్లీట్ చేసుకుందాం గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్స్. ఒక్క నిమిషం ఇక్కడ నోట్ చేసుకుంటాను ఏమేమి చెప్పాలో. గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్స్, డిలీటెడ్ రికార్డ్స్, స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ హిస్టరీ, ఇంకా ఏం చెప్పాలి? ఫిక్స్ స్క్రిప్ట్ చెప్తే నాకు ఓకే. ఇవి పెండింగ్ ఉన్నాయి అన్నమాట. ఇవి చెప్పాలి. మాక్సిమం రేపటి క్లాస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అవ్వకపోతే డే ఆఫ్టర్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.